RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మోతే మండలం బొరుగచెర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బింగి కరుణాకర ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు వి సామ్రాజ్యం, పాఠశాల ఉపాధ్యాయులు కృపానిధి, శ్రీనివాస్, మహేష్, నెమ్మాది, వెంకటేశ్వర్లు, సౌజన్య, అనసూయ, భవానీ, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు పోయేటి వాళ్ళు కానీ ఎక్కడికి పోయేటి వాళ్ళైనా కూడా మా పాఠశాల జరిపించవలసిందిగా మేము సవినయంగా వారిని మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా పాఠశాలను ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు కానీ మీరు గమనించాలి. పాఠశాలలు ఇంతకుముందు ఎట్లా జరుగుతున్నది, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నది అని గమనించి మాకు సూచనలు, సలహాలు ఇస్తూ ఈ పాఠశాలను అభివృద్ధి పథంలో జరిపించేందుకు తోడ్పాటు వహించవలసి కోరుతున్నాము. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వాతంత్ర్యం పిల్లలకైనా పెద్దలకైనా స్వాతంత్ర్యం ఉంటేనే ఒక వ్యక్తి తన స్వేచ్ఛని, తన జీవన శైలిని తనంతగా తాను ఎవరి యొక్క పెత్తనం లేకుండా తన యొక్క మనసుకు నచ్చిన ఆలోచనని చట్టాల పరంగా, రాజ్యాంగ పరంగా ఆయన నిరూపించుకోవడం ఉండేదానికి స్వాతంత్రం. స్వాతంత్రం అంటే మీ అందరికీ ఒక మాట చేస్తారు. పిల్లలు స్కూల్ పిల్లలు సరైనగా స్వాతంత్రం అంటే అదొక మాట అనిపిస్తుంది మీకు. స్వాతంత్రం అంటే ఒక మాట చేస్తుంది. ఇక అందరికి అనిపించే రకంగా చెప్తా. రోడ్ పక్కన ఒక జామ చెట్టు పెట్టినాం. మనం రోడ్ పక్కనే జామ చెట్టు పెట్టినాం. అది పెరుగుతుందా కదా? కొన్ని రోజులు పెరుగుతుంది. తర్వాత మేకలు వస్తాయి, బర్రెలు వస్తాయి. ఏమైతే పెరుగుతుందా కదా? తర్వాత మన ఇంటి ముందు పెట్టే చెట్టుకి మన నాన్న ఏం చేసిండంటే చుట్టూ కంప కట్టిండు. తర్వాత మేకలు బర్రెలు వచ్చిన చెట్టుకి ఏమైనా అయిందా? అది ఎట్లా పెరిగింది? దేనివల్ల పెరిగింది? అదే స్వాతంత్రం. మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం, మన ఆలోచన విధంగా వెళ్తున్నాం అనే విధానం అనేది మనకు నాన్న కల్పించిన కంచెం చేస్తున్నాం. అది మన పెద్దలు స్వాతంత్ర్యం కోసం పోరాడి వేరే దేశం కింద ఉన్న మన దేశానికి, ఇంగ్లాండ్ బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్న మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి అందుకని మనం ఇంత తీరు ఉండగలుగుతాం. ఆ చెట్టు పెద్ద అయింది, పూలు పూసింది, కాయ కాసిన ఫలాలు, ఆ ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తుంది. ఇది స్వాతంత్రం. ఓకే పిల్లలు, ఓకే సార్. పెద్దలకు, అన్ని పార్టీల అధ్యక్షులకు, మరియు సమభావన సంఘాలకు, మరి యువజన సంఘాలకు, మరి మన అంగన్వాడీ కేంద్రాలకు, మరి ఇంకా వేరే గ్రామ పెద్దలకు, మన పాఠశాల అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ గారికి, ఇంకా విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా మా పాఠశాల తరఫున వారందరికీ కూడా స్వాగతము, సుస్వాగతం జరుపుతున్నాము. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం వెనుక మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము. ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే మనకు ఈ స్వాతంత్ర దినం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇంకా 21 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అవుతుంది. అయితే మన భారతదేశం మొత్తం కూడా ఒక టార్గెట్ పెట్టుకుంది. భారతదేశంలో వచ్చే 21 సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా మంచి దేశంగా, గొప్ప దేశంగా కావాలని మన దేశ ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక సదుద్దేశంతో మన దేశాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మన పాఠశాలలో కానీ, మన గ్రామంలో కానీ అందరూ కూడా అభివృద్ధి చెందాలని మా పాఠశాలకు సహకరించాలని కోరుతున్నాము. అలాగే ఈ సంవత్సరము బడిబాటలో కార్యక్రమంగా మా పాఠశాలలో కొంచెము ఒక 15 మంది పిల్లలు స్ట్రెంత్ పెరిగారు. దానికి గ్రామస్తులందరికీ కూడా మేము కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాము. ఇంతకుముందు జరిగినట్టు కాకుండా ఈ సంవత్సరం కొత్తగా పాఠశాలకు రాగానే ప్రతిరోజు కూడా గేటుకు తాళం వేస్తున్నాము. క్లాసులలో విద్యార్థులను కూర్చోబెట్టి చదువు చెప్తున్నాము. మీరు ఏ టైంలో వచ్చినా కూడా రావచ్చు, మా బడి పరీక్షించుకొని క్లాసులు నడుస్తున్నాయా, సార్లు వస్తున్నారా రావట్లేదా అని కూడా మీరు గమనించవచ్చు. దాదాపు ఇందులో చాలామంది కూడా ఇంతకుముందు మా పాఠశాలను సందర్శించారు, మీరు గమనించే ఉంటారు. మేము ప్రతిరోజు కూడా ప్రేయర్ కాగానే ప్రేయర్ టైంకి ప్రేయర్ అవుతుంది. ప్రతిరోజు కూడా అంగన్వాడీ కేంద్రాలు కానీ 2 అంగన్వాడీ కేంద్రాలు
మా ప్రీ ప్రైమరీ స్కూలు మా పాఠశాల కూడా టైం ప్రేయర్ జరుపుకుంటున్నాము. అందరూ టైంకి వస్తున్నాము. మీరు గ్రౌండ్లో చూడండి, ఇంతకుముందుకు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరాలలో కానీ గ్రామంలో రోడ్ల మీద పిల్లలు కనిపిస్తున్నారని మాకు మేము బడివాడి కార్యక్రమం కాంప్లెక్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం ఎవరిని కూడా మేము బయటికి పంపించలేదు. స్కూల్కి రాగానే 9 గంటల 10 నిమిషాలు గేట్ తాళం వేస్తున్నాము. తర్వాత మంచి భోజనము జరిపిస్తున్నాము, మినరల్ వాటర్ తెప్పిస్తున్నాము. మన గ్రామ పంచాయతీ సహకారంతో పిల్లలందరికీ కూడా పాఠశాలకు ఉచిత నీళ్లు వస్తున్నాయి. కాబట్టి మేము గ్రామ పంచాయతీకి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ విధంగా మా పాఠశాలను మేము అభివృద్ధి పథం నడిపించుకుంటూ ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం మా పాఠశాలలో అడ్మిషన్లు పెంచుకుంటామని ఈ సందర్భంగా ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.